ఒకనాటి అడవిలో ఒక గంభీరమైన సింహం నివసించేది. దానికి ఒక తెలివైన నక్క సహాయకుడిగా ఉండేది. ఒక రోజు సింహానికి ఆరోగ్యం బలహీనమై అది ఏమీ శిక్షణ పొందలేకపోయింది. నక్క కూడా ఆకలితో క్షీణించసాగింది. ఓ స్వామీ, మనం చాలా రోజులుగా ఆకలితో ఉన్నాం అని నక్క బాధతో అన్నది. సింహం మృదువుగా నవ్వుతూ, ఒక మార్గం చూసుకోవాలి నక్కా. నువ్వు ఏదైనా సులభంగా దొరికే ఆహారం వెతుకమ్మా అని చెప్పింది. నక్క అడవి లోతుల్లోకి వెళ్లి ఊరి అంచున ఒక గాడిదను గడ్డి మేయడం గమనించింది. అది బలహీనంగా, అలసిపోయి కనిపించింది. నక్క అందుకు సమాధానం వెతికింది. బాబూ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని నక్క అనుగ్రహంగా అడిగింది. నాకు నా యజమాని కఠినమైన పనులు అప్పగిస్తాడు. నన్ను బాగా చూసుకోడు. అందుకే నేను ఇక్కడ హాయిగా గడ్డి మేస్తున్నాను అని గాడిద బాధతో చెప్పింది. నక్క చిరునవ్వుతో, ఓహో, అయితే నన్ను అనుసరించు. మన అడవిలో ఒక సురక్షితమైన స్థలం ఉంది. అక్కడ నీకు ఎటువంటి బాధ ఉండదు. విస్తృతమైన పచ్చని గడ్డి కూడా ఉంటుంది అని చెప్పింది. గాడిద ఆసక్తిగా నక్కను అనుసరించింది. కాని అది ఊహించనిది.